ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. మకర రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి, రాశిలోనే కుజుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణము, ధనస్థానంలో బుధాదిత్య రాజయోగం మరియు శనేశ్వర స్వామివారు, తృతీయంలో రాహు అర్ధాష్టమ గురువు, భాగ్యస్థానంలో కేతు సంచార స్థితితో గ్రహ గమనాలను బట్టి ఆరోగ్య పరిస్థితిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, యోగా, ఆసనం, మెడిటేషను, ప్రతిరోజు వ్యాయామము, తప్పకుండా వాకింగ్ అవసరం. ఆహార నియమాలు పాటించగలిగినట్లయితే శ్వాస సంబంధించిన వ్యాధులు కానీ, లంగ్స్లో కానీ, లివర్లో కానీ హెడేక్ లాంటి బాధల నుంచి మీరు ఉపశమనం పొందడానికి అధికంగా ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూసే మానవ ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా మీకు ఒకవైపు కుజదోషము, ఈ శని ప్రభావం ఉండడం కారణం వలన మహాదేవుడికి పంచామృతముల చేత తెల్లటి బియ్యాన్ని నానబెట్టి అభిషేకాన్ని చేయడం వలన, విభూతితో అభిషేకం చేయడం వలన మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు యొక్క వేరు గృహంలో ఉంచుకోవడము, కూష్మాణ దీపంలో దీపం పెట్టడము, కాళభైరవ సాధన మీకు యోగం, అదృష్టం, ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, డాక్టర్లు, మెడికల్, ట్రాన్స్పోర్ట్స్, సినిమా అవకాశాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ వర్క్ చేసేవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించాలి.